దేశం అభివృద్ధి చెందితే రోడ్లు బాగుండటం కాదు, రోడ్లు బాగుంటేనే ఏ దేశమైనా అభివృద్ధి చెందేది. దీంతో రహదారుల అభివృద్ధిని మోదీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. భారతమాల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రతి ప్రాంతాన్ని కనెక్ట్ చేయడమే దీని లక్ష్యం. అలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక మైలురాయి దాటింది. దీంతో స్పీడ్ కు నిర్వచనంలా ఇకపై దేశం మారబోతోందా? ప్రాజెక్టులో సాధించిన మైలురాయి ఏంటి? కీలక మైలురాయి దాటిన భారత్మాల ప్రాజెక్ట్. 20,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి. భారత్మాల ఎందుకు కీలకంగా మారింది? దేశం రూపురేఖలను ప్రాజెక్టు ఎలా మార్చేస్తోంది? అసలేంటి భారతమాల ప్రాజెక్ట్? టార్గెట్ ఏంటి? రహదారులు గమ్యానికే కాదు, గమనానికి, అభివృద్ధికి మార్గం చూపించే దారులు. అందుకే రోడ్లు బాగుంటే బతుకులు బాగుంటాయి, బతుకులు బాగుంటే దేశం బాగుంటుంది అంటారు. దేశం అభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. రహదారులు అంటే ప్రాంతాలను కలిపే మార్గాలే కాదు, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బలాలు కూడా. కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రహదారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రోడ్ల అభివృద్ధిని, రహదారుల నిర్మాణాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డిసైడ్ అయింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే భారత్మాల ప్రాజెక్ట్. 8 ఏళ్ల ప్రయాణంలో ఈ ప్రాజెక్ట్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో కీలక మైలురాయికి చేరుకుంది. 20,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు దాదాపు భారత్మాల్లో ఏ రోజు ఉన్నాయో దాదాపు 50% అయిపోయింది. 2027-28 కల్లా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి టార్గెట్ పెట్టారు. ఇవాళ చాలా వరకు టెండర్స్ ఓపెన్ చేశారు, ఇచ్చేసారు. ఇక చాలా తక్కువ మిగిలింది. ఇక పని ఒక్కటే ఉన్నది. ఓ 3-4 సంవత్సరాలు ఈ పని పూర్తి అయిపోగానే విశేషంగా కార్గో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు పోర్ట్స్కి. తర్వాత దేశంలోనే వ్యాపారాలు, వాణిజ్య పెరుగుతుంది. తక్కువ చోట తక్కువ ధరలు ఉన్న సామాను ఇంకో ఎక్కువ ధరలు ఉన్న చోటకి వెళ్తుంది. ఏ దేశ అభివృద్ధి అయినా రవాణా వ్యవస్థలు వాటిని నిర్వహించే మార్గాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతాలను కనెక్ట్ చేయడానికి, ట్రాఫిక్ సజావుగా సాగడానికి అభివృద్ధి చెందిన రోడ్ల నిర్మాణం తప్పనిసరి. భారత్మాల ప్రాజెక్టు అమలు చేసేది అందుకే. మా దారి రహదారి అని భారత్ అంతా కలిసి గర్వించేలా, గర్వంగా చెప్పుకునేలా భారత్మాల ప్రాజెక్టు వేగంగా సాగుతోంది. భారత్మాల ప్రాజెక్టు కింద 26,425 కిలోమీటర్ల పొడవైన రహదారులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 19,826 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభ సాక్షిగా ప్రకటించారు. లోక్సభకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. దీంతో భారత్మాల ప్రాజెక్టులో కీలక మైలురాయి సాధించినట్లయింది. లో కేంద్ర ప్రభుత్వం భారత్మాల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ పథకం కింద కొత్త రోడ్లు వేస్తారు. దేశమంతా లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీని పెంచడమే లక్ష్యం. మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు రోడ్ల ద్వారా అనుసంధానం పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. లాజిస్టిక్స్ సామర్థ్యం పెంచడమే కాదు, రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, సురక్షిత రవాణా నెట్వర్క్ ను క్రియేట్ చేయడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారతమాల ప్రాజెక్ట్ అనేది హైవే రంగంలో ఒక కొత్త రెవల్యూషన్ అని కేంద్రం అంటోంది. ఆర్థిక కారిడార్లు, ఇంటర్ కారిడార్లు, ఫీడర్ రూట్లు, జాతీయ కారిడార్ సమర్థతను మెరుగుపరచడంతో పాటు సరిహద్దు, అంతర్జాతీయ కనెక్టివిటీ రోడ్లు, తీర ప్రాంతంతో పాటు బోర్డరేవు కనెక్టివిటీ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేల అభివృద్ధి, ఇలాంటి వాటితో మౌలిక సదుపాయాల అంతరాన్ని తగ్గించవచ్చు అన్నది కేంద్రం ఆలోచన. ఫిబ్రవరి 2025 నాటికి 6,669 కిలోమీటర్ల పొడవైన
హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ను మంజూరు చేయగా అందులో 4610 కిలోమీటర్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. రోడ్ల నిర్మాణమే కాదు, రహదారులపై భద్రతా ఏర్పాటును పర్యవేక్షించడంలో కీలక ఆవిష్కరణలను తీసుకువస్తున్నారు. ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మిషన్ వ్యవస్థతో పాటు రోడ్డు భద్రతను నిర్ధారించడానికి వివిధ దశల్లో భద్రతా ఆడిట్లను కండక్ట్ చేస్తున్నారు. ఇక దీనికి తోడు ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద 13,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను రిపేర్ చేశారు. ఇలా ఓవరాల్ గా దేశాన్ని పరుగులు పెట్టించే ప్రాసెస్ లో భారత్ మాలను వేగంగా కంప్లీట్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కేంద్రం. భారత్మాల ప్రాజెక్ట్ అనేది కేవలం రోడ్ల గురించి మాత్రమే కాదు, భారతదేశ మౌలిక సదుపాయాలను మార్చేందుకు మొదలుపెట్టిన ఓ ప్రయాణం. భారత్మాల కవరేజ్, సాంకేతిక పురోగతులు దేశానికి అద్భుతమైన భవిష్యత్ అందిస్తుందని కేంద్రం నమ్మకం. ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రాజెక్టు చూపించే ప్రభావం ఎలాంటిది? భారత్కు ఎదురవుతున్న సవాళ్లేంటి? భారత్మాల ప్రాజెక్టు కింద 9,000 కిలోమీటర్ల ఆర్థిక కారిడార్ల నిర్మాణం చేపట్టడమే లక్ష్యం. ఇక ఇంటర్ కారిడార్ కేటగిరీ కిందకు వచ్చే 6,000 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తారు. జాతీయ కారిడార్లో 5,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధితో కనెక్టివిటీ స్ట్రాంగ్ చేస్తారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లోని నగరాలతో మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ బార్డర్ రోడ్, అంతర్జాతీయ కనెక్టివిటీ వర్గంలోకి వచ్చే 2,000 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తారు. ఇక తీర ప్రాంతాల వెంట గ్రామాలను ఓడరేవులకు కనెక్ట్ చేసేలా ఈ పథకం కింద 2,000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. ట్రాఫిక్, సరుకు రవాణాను మెరుగుపరచడానికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాలు చేపడతారు. మరి ముఖ్యంగా ఈశాన్యంలో రోడ్ల కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు దూసుకెళ్తోంది. భారత్మాల ప్రాజెక్ట్ దేశ అభివృద్ధిలో కీలకంగా మారుతోంది. ఉద్యోగాల సృష్టితో పాటు లాజిస్టిక్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతోంది. దీంతో పాటు ప్రాంతీయంగానూ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోంది ఈ ప్రాజెక్ట్. నిజానికి 5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేసినా చాలా సమస్యలు వెంటాడాయి. దీంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వస్తోంది. భూ సేకరణ సమస్యలు ప్రాజెక్టుకు అతిపెద్ద సవాల్గా మారింది. దీనికి తోడు వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం కూడా సవాలుగా మారుతోంది. ఇక ఈ ప్రాజెక్టులో ఆర్థికపరమైన సవాళ్లను అధిగమించడం కీలకంగా మారింది. భారత్మాల ప్రాజెక్ట్ ముఖ్యంగా 3 దశల్లో సాగుతుంది. అంచనా వేయడం, నిర్మాణాలు మొదలు పెట్టడం, ఆ తర్వాత పర్యవేక్షించడం. ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా పకడ్బందీగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్ కొన్ని ఏరియాలో బాగా డెవలప్మెంట్ అయిపోయింది, కొన్ని ఏరియాస్ వెనకపడి ఇంకా అలాగే ఉన్నాయి. ఉదాహరణగా బాంబే, పూనా, మెడ్రాస్ సిటీ పక్కన, లేకపోతే బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, పెద్ద పట్టణాలు ఎక్కడ ఉన్నాయో, పెద్ద పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పక్కన అంతా డెవలప్ అవ్వదు. కానీ ఎక్కువ ప్రాంతం డెవలప్మెంట్ లేదు. అక్కడ తక్కువ ఆదాయాలు ఉన్నాయి, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ లేదు. అక్కడ నుంచి సిటీస్కి వెళ్ళాలి. ఎన్నో మార్పులు వస్తాయి ఈ కనెక్టివిటీ కనుక వస్తే. దేశం ప్రతి జిల్లాకి, హెడ్ క్వార్టర్స్కి ఒక హైవే వెళ్తుందంటే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా భారత్మాల కీలక పాత్ర పోషిస్తోంది. ఏ ఏరియా అయినా అభివృద్ధికి ఏకైక మార్గం రోడ్లు. భారత్మాల ప్రాజెక్టు లక్ష్యం కూడా అదే. అలాంటిది ఇప్పుడు ఈ పథకం కీలక మైలురాయికి చేరుకుంది.